వెల్కమ్ టు మహి మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సిఐ శ్రీకాంత్ బాబు బృందం సుమారు 9 గంటల పాటు విచారించింది. చంద్రబాబు, లోకేష్, పవన్ మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడానికి కారణమేంటని ఆర్జీవీని పోలీసులు ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నారు, ఎవరు సహకరించారు వంటి ప్రశ్నలు సంధించారు. అయితే తన సినిమా ప్రచారంలో భాగంగానే తాను అలా చేసినట్లు రామ్ గోపాల్ వర్మ అంగీకరించినట్లుగా తెలుస్తుంది. కాగా పోలీసు విచారణకు హాజరయ్యే ముందు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్లో వీరిద్దరూ కలుసుకున్నారు. ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు హాజరయ్యే ముందుగా చెవిరెడ్డిని కలిసి ఆర్జీవీ మంతనాలు జరపడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.